నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు నోరు విప్పాడు. గత వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్లుగా అంగీకరించాడు అద్దేపల్లి జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో తయారీ ఆపేశామన్నాడు. ఏప్రిల్లో జోగి రమేష్ తనకు ఫోన్ చేసి నకిలీ మద్యం తయారు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెప్పించేందుకు సహకరించాలన్నారు. మళ్ళీ నకిలీ మద్యం చెయ్యాలని జోగి రమేష్ చెప్పాడని జనార్దన్ రావు చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు. ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టాలని జోగి రమేష్ తనపైన ఒత్తిడి తెచ్చారన్నారు. తంబాలేపల్లి నుంచి ప్రారంభిస్తే ప్రభుత్వం పైన బురద జల్లొచ్చని జోగి రమేష్ అన్నారు. రూమ్ అద్దెకి తీసుకుని లిక్కర్ తయారీకి అన్ని యంత్రాలు తీసుకొచ్చామని జనార్దన్ రావు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, అంతా రెడీ అయ్యాక నన్ను ఆఫ్రికాలోని ఫ్రెండ్ దగ్గరకు పంపారన్నారు. జోగి రమేష్ తన మనుషుల ద్వారా లీక్ ఇచ్చి రైడ్ చేయించారని బాంబు పేల్చాడు జనార్దన్ రావు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్ర చేశాడని జనార్దన్ రావు చెప్పడంతో ఈ కేసు చాలా ఆసక్తికరంగా మారిపోయింది. చంద్రబాబు టీడీపీ వారిని సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ మరో ప్లాన్ వేశారు. మన ప్లాన్ వర్కౌట్ అవటం లేదు, ఇబ్రహీంపట్నంలో కూడా రైడ్ చేద్దాం, సరుకు తీసుకొచ్చి పెట్టు అని జోగి రమేష్ చెప్పాడట. ఇబ్రహీంపట్నం గోడౌన్లో ముందు రోజే అన్నీ తీసుకొచ్చి పెట్టమని జోగి రమేష్ చెప్పాడట. జోగి రమేష్ చెప్పినట్టుగానే లీక్ ఇచ్చి మరీ రైడ్ చేయించాడు. సాక్షి మీడియాను కూడా ముందే అక్కడ ఉంచారు. అనుకున్నదంతా జరిగింది. చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, అంతా బాగా జరిగింది, నువ్వు రావాల్సిన అవసరం లేదని జోగి రమేష్ అన్నాడట. అంతా నేను చూసుకుంటాను, బెయిల్ ఇప్పిస్తానని కూడా హామీ ఇచ్చిన జోగి రమేష్ హ్యాండ్ ఇచ్చాడని జనార్దన్ రావు ఆపోయాడు. తన తమ్ముడు కూడా ఇందులో జోగి రమేష్ ఇరికించాడని, నీ ఫ్రెండ్ జయచంద్రారెడ్డి ఎలాగూ ఆఫ్రికాలో వ్యాపారాలు చేసుకుంటున్నాడు, అతనికి వచ్చే ఎన్నికల్లో సీట్ రాదని జోగి రమేష్ నన్ను నమ్మించాడు. జోగి రమేష్తో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. నన్ను నమ్మించి జోగి రమేష్ మోసం చేయడంతో బయటకు వచ్చి నిజం చెప్తున్నానని సంచలన విషయాలు బయటపెట్టాడు జనార్దన్ రావు. మాజీ మంత్రి జోగి రమేష్కి కల్తీ మద్యం కేసు చుట్టుకోనుంది. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర పైన పోలీసులు విచారణ కూడా ప్రారంభమైంది. మాజీ మంత్రి జోగి రమేష్ చెబితేనే తాను కల్తీ మద్యం తయారు చేశానని A1 అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పడంతో పోలీసులు ఆ దిశగా విచారణ కూడా ప్రారంభించారు. జనార్దన్ ఆఫ్రికా వెళ్లే ముందు రోజు జోగి రమేష్ నివాసానికి వచ్చినట్లు అధికారులు సమాచారం అందింది. నమ్మించి మోసం చేసినందుకే నిజాలు చెబుతున్నానని జనార్దన్ ప్రకటించడంతో రాష్ట్రం అంతా ఉలిక్కిపడింది. జోగి రమేష్ తాత అద్దేపల్లి జనార్దన్ తాత ఇబ్రహీంపట్నంలో ఉండేవారని తెలుస్తోంది. ఈ విషయాన్ని నిన్న ప్రెస్ మీట్లో కూడా జోగి రమేష్ ఒప్పుకున్నాడు. తాజాగా జోగి రమేష్ ఇంటి పరిసరాల్లో సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు పోలీసులు. అటు లిక్కర్ కేసులో వైసీపీ కీలక నేతలు అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు. ఇప్పుడు నకిలీ మద్యం విషయంలో కూడా జోగి రమేష్ అడ్డంగా ఇరుక్కుపోయినట్టే అని భావిస్తున్నారు. నకిలీ మద్యం కేసు సిట్టుకి అప్పగించడంతో వైసీపీ నేతలు వణుకు కూడా ప్రారంభమైంది. ఈ కేసులో A22 చైతన్యబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. PTM మండలంలో ఆంధ్ర వైన్స్లో పనిచేస్తున్నాడు చైతన్య. తంబాలపల్లె కోర్టులో చైతన్యను హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నకిలీ మద్యం పైన సిట్ వేసి మొత్తం ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ కేసు విచారణకు GVG అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్లో రాహుల్ దేవ్ శర్మ, K చక్రవర్తి, మల్లికా గార్గ్ ఉంటారు. నకిలీ మద్యం కేసులో షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. ఏపీలో సంచలనం కలిగించిన నకిలీ మద్యం వ్యవహారం పైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నకిలీ మద్యం పైన సిట్ వేసి మొత్తం ప్రక్షాళన చేయాలని నిర్ణయించామని GVG అశోక్ కుమార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు. కల్తీ మద్యం వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిందని, వైసీపీ పాలనలో 5 ఏళ్ల పాటు ఒకవైపు గంజాయి, మరోవైపు కల్తీ మద్యంతో రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. కల్తీ మద్యాన్ని చట్టబద్ధం చేసి మరీ నేర సామ్రాజ్యం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరస్తులు ఏ ముసుగులో ఉన్నా కట్టడి చేసి తీరుతామని అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీలో కల్తీ మద్యం తయారీ అమ్మకాలకి చెక్ పెట్టేలా ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ అందరికీ అందుబాటులోకి తెచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. నకిలీ మద్యం బాటిల్ గుర్తించేందుకు ఎక్సైజ్ సురక్ష యాప్ డిజైన్ చేశారు. స్కాన్ చేస్తే చాలు ఆ సీసా గురించి వివరాలన్నీ తెలుస్తాయి. ఎక్కడ అమ్ముతారో అక్కడే జియో ట్యాగింగ్ అవుతుందని, ఈ మద్యాన్ని మరో చోట అమ్మేందుకు వీల్లేదని, అలా చేస్తే నేరం అవుతుంది. స్కాన్ చేశాక తయారీ కేంద్రం, తేదీ, బ్యాచ్ అన్ని వివరాలు తెలుస్తాయి. ఈ కేసులో మరికొందరు అరెస్టులు త్వరలో జరగనున్నాయి.
A17 నిందితుడిగా టీడీపీ నుంచి సస్పెన్షన్ అయిన తంబాలపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కూడా చేపట్టాయి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. కల్తీ మద్యం కేసులో ఇరికిస్తున్నారని జోగి రమేష్ నంగనాచి కబుర్లు చెప్పడం పైన జనం నవ్వుకుంటున్నారు. జోగి రమేష్ అరెస్టుకు మాత్రం టైం దగ్గర పడింది అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలి మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి.